మరి ఈ రోజు యొక్క గొప్పతనాన్ని మన పాఠశాల ఉపాధ్యాయులు సురేంద్ర సారు తన చేతలతో చూపించారు. మరి సంవత్సరంలో డిసెంబర్ 3ని కూడా గుర్తించండి అని అతను కొన్ని వేవ్స్, కొన్ని సూచికలను పంపించాడు అతనికి కొన్ని కార్యక్రమాల ద్వారా. ఈరోజు చాలా చక్కగా మన వేదిక రంగులుగా ఉంది. మరి ఈ రోజు విషయానికి వస్తే దివ్యాంగులు అంటే ఎవరు ఆల్రెడీ అందరూ చెప్పుకుంటారు, నేను వినలేదు కాబట్టి చెప్పేదానికి నాకు ఫుల్ రైట్స్. ఒకవేళ వినిగా ఉంటే ఆ పాయింట్ స్కిప్ చేసేది. దివ్యాంగులు అంటే నాకు తెలిసినంత వరకు మన వెంట్రుక నుంచి పాదం కింద ఉన్నటువంటి గోరు వరకు కూడా సక్రమంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి. మరి పైనుంచి కింద వరకు ఉన్న ఏ ఒక్క అవయవం అయినా మరి సరిగా పని చేయకపోయినా లోపం ఉన్న వాళ్ళని దివ్యాంగులు అంటారు. ఇంగ్లీష్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ అంటారు. మరి వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే మన పూర్వకాలంలో ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వివక్షతలోనే న్యూనతా భావంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఈ ఫ్లెక్స్ లో ఉంది. వీళ్ళ ఎవరైనా మీకు తెలుసా? హలో 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 ఏం కనిపెట్టారు? ఆ బ్రెయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ పైన అలాగా ఉంది. నెక్స్ట్ రెండో వ్యక్తి సుధా చంద్రన్. మరి అందరికీ తెలుసుంటుంది ఏంటి ఈ ప్రత్యేకత, ఈ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళు పుట్టుకతోనే లేవా? ఈ మధ్య అత్తారింటికి దారేది సినిమాలో విలనున్నాడు పోసాని. వాడు మన పవన్ కళ్యాణ్ చెంప మీద కొట్టగానే 2 పళ్ళు రాలిపోతాయి వాడికి. వాడు వెంటనే డాక్టర్ కాడికి వెళ్ళి, ఏమండి నాకు దేవుడిచ్చిన 2 పళ్ళు నాకు రాలిపోయాయి కాబట్టి నాకు ఫిజికల్లీ ఛాలెంజ్ ఇవ్వండి సర్టిఫికేట్ ఇస్తాడు డాక్టర్. అంటే పుట్టుకతో అన్నీ ఉన్నా కానీ ఏదైనా కారణం చేత అవయవాలు లోపిస్తే వాళ్ళు కూడా దివ్యాంగులు లెక్కే. అలా సుధా చంద్రన్ గారు ఒక యాక్సిడెంట్ లో తన కారు, కానీ అప్పటికే ఆమె ఎదుర్కొన్నటువంటి ఒక భరతనాట్యం చేసేటువంటి వ్యక్తి. మరి ఆమె కృంగిపోకుండా ఒక ప్లాస్టిక్ కాల్ దాన్ని పెట్టుకొని ఆమె అనుకున్నటువంటి లక్ష్యాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని ఎవరు ఏమనుకుంటే ఏమి అని చెప్పి ఆమె దేశ విదేశాల్లో తన యొక్క ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు తెచ్చుకుంది. తర్వాత ఎవరు ఆల్రెడీ ప్రజేంద్ర సార్ చెప్పేశాడు సార్. ఆయన చెప్పినటువంటి ఒక సూక్తి దగ్గర డిజేబిలిటీ నీడ్ నాట్ బి an obstacle to success. అంటే ఏమిటి? లోపం అనేది విజయానికి అడ్డంకి కాదు అని చాలా చక్కగా చెప్పాడు. ఇతను వినాలి, ఎందుకంటే కదలగలిగే మనము, చూడగలిగే మనము, ఆలోచించగలిగే మనము వీళ్ళు చెప్పిన విషయాలు కనీసం గుర్తించుకోవాలి. ఇతను పాపం 21 సంవత్సరాల వయసులో ఇతనికి నరాల ప్రాబ్లం వచ్చి ఒంటిలో పైనుంచి కిందకి ఏమి కదలేని పరిస్థితి. 21 సంవత్సరాలకే చెవి మీద ఉండిపోయాడు. మాట్లాడలేడు, ఏమీ చెప్పలేడు, వినగలడు, అంతే ఇదేం చేయలేడు. అతను కనుక్కున్నటువంటి విషయాలు ప్రపంచమే నోరెళ్ళబెట్టింది. బిగ్ బ్యాంగ్ థియరీ, బ్లాక్ హోల్ ఏదేదో కనుక్కున్నాడు ఆయన. చాలా విషయాలు చెప్తున్నాం. ఎందుకు చెప్పుకోవాలి అంటే మరి అలాంటి వ్యక్తులు అంత దృఢ నిశ్చయంతో విషయాలు కనుక్కొని మనకు చెప్తుంటే అన్నీ ఉన్నటువంటి మనం ఎందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకోలేకపోతాం అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇతను ఎవరతను? మరి ఇతను పుట్టుకతో ఇలానే పుట్టాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు.
చుట్టుపక్కల చూపించే వివక్షతకి అతను పోయి బావిలో దూకేసాడు పాపం. బావిలో దూకేశాడు. ఎందుకంటే పక్కన వాడు కొంచెం కానీ అతను దేవుడు దయ వల్ల బతికాడు. బతికిన తర్వాత ఇప్పుడు అతను చేసే పని ఏంటి తెలుసా? ఒక మోటివేటర్ మనలాంటి వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఒక వ్యక్తి. అతని స్పీచ్ వినాలి అంటే లక్షలు ఖర్చు పెట్టుకొని టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. అలాంటి గొప్ప వ్యక్తి. ఫుట్బాల్ ఆడగలడు. Yes. చాలా మంచి మోటివేటర్. చనిపోయే స్థితి నుంచి అతని ఇక నేను ఎందుకు అనుకున్న స్థితి నుంచి అందరినీ కూర్చోబెట్టి అతను ఇలాంటి కూర్చో మీద ఎక్కి కూర్చుంటాడు కాళ్ళు దీని మీద అతను తిరగస్తాడు. చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇతను అంటేనే మరి అతని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను సో ఇలాంటి వ్యక్తులు మనం తెలుసుకోవాలి. ఇంకొక వ్యక్తి కూడా ఉంది. వినాలి కూర్చోరా కూర్చో వినాలి